ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. నేనైతే ఇంక మొన్న చెప్పాను కదా మా మరిది పెళ్ళి అనేసి. ఇంకైతే అమ్మాయిలు అంటే షాపింగ్ అంటే అమ్మాయిలు కదా. ఇంకైతే బ్యాంగిల్స్, చెంపచారాలు, స్టిక్కర్లు ఇవన్నీ అయితే తీసుకోవడానికి అయితే బయలుదేరానండి. ఇంకా నేను ఇప్పుడు నర్సంపేట నేను ఎక్కువ నర్సంపేట కానీ కోటబొమ్మలు కానీ కొంటానండి. శ్రీకాకుళం నేను ఎప్పుడు తీసుకోను, ఎందుకో నాకు నచ్చవు. మరి ఎందుకో కానీ నాకు తెలియదు, కానీ నేను ఎక్కువ నర్సంపేట లేదా కోటబొమ్మలు అది రెండు దగ్గరలో తీసుకుంటానండి. ఏమేమి తీసుకున్నానో మొత్తం అయితే మీకు చూస్తున్నామనండి. బాయ్ ఫ్రెండ్స్, కంటిన్యూ అవుతుంది. అయితే మొన్న అయితే షాపింగ్కి వెళ్ళామని చెప్పాను కదండి, ఇవన్నీ తీసుకొచ్చానండి. గుడ్ న్యూస్ కూడా అందులో చెప్పేశానండి. అదేనండి, మా మరిదికి అయితే ఇంకా మ్యారేజ్ సెట్ అయ్యింది. అయితే వాటికి కావాల్సిన సామాన్లు అంటే గాజులు, అమ్మాయిలు అన్నాక షాపింగ్ ఎక్కువ. నేను ఎప్పుడు ట్రై చేయను కూడా, ఈసారి ట్రై చేద్దాం అనుకున్నానండి. ఈ మేకప్ కిట్ ఒకటి తీసుకుని ఎప్పుడు ట్రై చేయలేదు, చిన్నది. నేను ఇప్పుడు వరకు నా లైఫ్లో ఫస్ట్ టైం మేకప్ అంటే అంత పెద్ద మేకప్ ఏం కాదులేండి, జస్ట్ మేకప్ కిట్ కూడా నేను లిప్స్టిక్, ఐలైనరు, కాటుక డైలీ వాడేదాన్ని. ఇప్పుడు మానేసినాను, ఇంకా ఐలైనర్ వల్ల కళ్ళుకి ఎఫెక్ట్ వస్తుందని. ఇంకెంతవరకు నిజమో తెలియదు కానీ నేనైతే ఆపేసినాను. మళ్ళీ ఇప్పుడైతే మా మరిది పెళ్ళికైనా తీసేసుకున్నాను. మేకప్ కిట్ అయితే ఫస్ట్ టైం తీసేసుకోవాలి, చిన్న సైజేలండి. ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను, కంటిన్యూ అవుతుంది, చూస్తూనేమోనండి ఫ్రెండ్స్. ఒక్కొక్కటి తీస్తాను. ఫస్ట్ అయితే నేను బ్యాంగిల్స్ అయితే ఎక్కువ తీసేసుకున్నానండి. వైట్ కలర్ అండి, ఇవి 1 డజన్ తీసేసుకున్నాను. ఇవి ఆరెంజ్ కలర్ అండి. ఇవి సింగిల్ స్టోన్ అండి. ఈ కాంబినేషన్ వైట్ ఆరెంజ్ బాగుంటుందని తీసేసుకున్నాను. ఇంకా వాటితో పాటు అప్పుడు రోజుల్లో రెడ్ గ్రీనేనండి హైలైట్. ఇప్పుడు కూడా నేను నా శారీస్ గ్రీన్ ఉన్నది, అలాగనేసి ఇంకా గ్రీన్ మ్యాచింగ్ అవుతుంది కదా అని తీసేసుకున్నానండి. ఇది గ్రీను. కాస్ట్ అయితే బాగానే పడిందండి. ఇంక ఇవైతే సైడ్ గాజులండి, బాగున్నాయా? మొత్తం 8 తీసేసుకున్నాను. ఏమో అవసరం వస్తాయి ఏంటో అనేసి. ఇందాకేమంచి గ్రీన్ చూపించాను కదా, ఇది రెడ్ కాంబినేషన్ బాగుంటుంది అనేసి తీసేసుకున్నానండి. ఇదొకటి. అన్ని గాజుల్లో ఇవి తక్కువ రేట్ అండి. డజను 100 రూపాయలు. తక్కువ రేట్ కాబట్టి చెప్పాను, లేదంటే చెప్పకపోయినా పర్లేదు. అంటే మరీ ఎక్కువేం కాదులేండి, అలానే మరీ తక్కువేం కాదు. ఈ డజను 100 రూపీస్, 100 రూపాయలు పడింది. ఇవన్నీ గట్టిగా పడ్డాయండి. ఇంకా వాటితో పాటు కాటుక పెన్సిల్ అండి. ఇంకా స్టిక్కర్లు అయితే నేను ఎక్కువ తీసేసుకున్నానండి. ఏం అవసరం అవుతాయి కదా అనేసి. నేను డైలీ వేర్ పెట్టేవి అయితే ఇవేనండి. నేను ఎప్పుడు స్టోన్స్ పెట్టను, డైలీ ఇలాంటివే పెడతా. సేమ్ అది ఇది ఒకటే. ఇంకా ఈ స్టోన్స్ తీసేసుకున్నానండి. పెళ్ళైనాక చాలామంది వస్తారు కదా, ఇంకా స్టిక్కర్స్ అవన్నీ ఏమో అడుగుతారు. అలాగనేసి అవసరం అయితే ఉంటాయి, లేదంటే నేనైనా పెట్టేసుకుంటాను. కొత్త ట్రై చేద్దాం అనేసి అయితే తీసేసుకున్నానండి. ఈ ప్యాకెట్స్ అన్నీ 10 రూపీసేలండి. లాస్ట్ ఫైనల్ ఇదండి. మొత్తం ఏమేంచి 8 ప్యాకెట్లు తీసేసుకున్నానండి. 8 స్టిక్కర్ ప్యాకెట్లు అంతే. ఇవి సదాకు పెట్టుకుంటాను కాబట్టి ఇది ఇంకో గిడమే మొత్తం ఇవి. ఇంకా వాటితో పాటు ఇంకో గాజుల సెట్ అండి. ఇవి కూడా సైడ్ గాజులేనండి. 8 రెడ్, గ్రీను, రెడ్కి ఇవి బాగుంటాయి అనేసి ఇవి తీసేసుకున్నానండి. అవి అయితే ఇంకా వైట్ను ఇంకో కలర్ చూపించాను కదా, వాటికి మ్యాచింగ్ అవుతాయి తీసుకున్నాను. ఇంకా పాపిడి బిళ్ళ ఇదే చెంపచారాలండి. పాపిడి బిళ్ళ అంటున్నాను, సారీ, చెంపచారాలండి. నాకడైతే ఎత్తుగొలుసులు అయితే ఉన్నాయి. ఇంకా ఎత్తుగొలుసుల మీదకి చెంపచారాలు అయితే తీసేసుకున్నామండి. బాగున్నాయా? నేను మీషోలో చూశానండి. మీషోలో కంటే ఇంకా బయటే తక్కువ అనిపించింది.
అలాగని కొనుక్కుందాం ఎక్కువ అంటే మీషోలో బుక్ చేద్దాం అనుకున్నానండి ఆన్లైన్లో, కానీ ఇక్కడే తక్కువ అనిపించింది. అక్కడ 150 ఉంటే ఇవి నాకు 130 పడ్డాయండి, అంటే 20 రూపీస్. పర్లేదు, మరీ అంత హైలైట్ కాదు. ఇంకా ఐలైనర్ తీసేసుకున్నానండి. ఇది పెన్సిల్ అంట, నేను ఎప్పుడు పెన్సిల్ ట్రై చేయలేదు, ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నా. ఎలా వస్తుందో తెలీదు, అంటే కళ్ళుకి ఎఫెక్ట్ ఉందనేసి నేనైతే పెట్టడం మానేసినాను. ఇంకా పెళ్ళి కదా, పెడితే పెడతాం, లేదంటే లేదండి. ఇంకా వాటితో పాటు క్లిప్ తీసేసుకున్నానండి, సైడ్ క్లిప్. నేను ఎప్పుడు అస్సలు క్లిప్ జాడ వేయనండి, పెడితే సెక, లేదంటే లేదు. ఈ క్లిప్ అయితే బాగుంది అనేసి నెమ్మలండి, పికాక్ బాగుందని తీసుకున్నానండి. వాటితో పాటు రబ్బర్ బ్యాండ్లు తీసుకున్నానండి, ఒక 10 ఎన్నో తీసేసుకున్నాను మొత్తం. అన్ని రబ్బర్ బ్యాండ్లు అండి. ఇంకా క్లిప్స్ తీసుకున్నానండి, అంటే మామూలుగా పెళ్ళికని కాదు కానీ ఇవి మామూలుగా పెట్టుకోవడానికి, కొంచెం తారాపనప్పుడు పెట్టుకోవచ్చు, ఏవైనా స్టైల్ ట్రై చేయడానికి అని తీసుకున్నానండి. ఇంకా వాటితో పాటు రబ్బర్ బ్యాండ్లు అండి, పిన్నీలు తీసుకున్నానండి. పువ్వులు పెడతారు కదా, వాటికి అవసరం అవుతాయని తీసుకున్నానండి. నేనైతే పెట్టను, పిన్నిస్లతో పెట్టేస్తాను, కానీ ఏమో ఒకవేళ పెళ్లి కూతురికి అవసరం అయితే నేను పెట్టచ్చు, లేదంటే ఉంటాయి, ఎందుకు పోని వస్తువు కాదు కదా అని తీసుకున్నానండి. ఇంకా వాటితో పాటు ముల్లి పిన్నీలు తీసుకున్నానండి. ఇవంటే కామనేలండి, ఇంకా ఉండాల్సింది ఇవి అవే. ఇంకా నల్ల పూసలు అయితే నేను తీసుకున్నాను ఫ్రెండ్స్, నాకు చాలా బాగా నచ్చాయి. 2 రకాలు తీసుకున్నానండి. ఇంకా పెళ్ళి అయ్యాక ఇంకా అటు ఇటు వెళ్తాం కదా, డ్రెస్సుల మీదకి గట్టు బాగుంటాయని తీసుకున్నానండి. చూసారా, కింద ఇలాగొచ్చింది. మన నార్మల్ది షార్ట్ వెండి, లాంగ్ది అంటే నేను ఒకటి ఉంది నాకు అక్కడ లాంగ్, నేను లాంగ్ది ఎప్పుడు వేయనండి. నేను లాంగ్ ఎప్పుడు వేయను, అది ఉన్న ఇప్పుడు ఇదొక మోడల్ అండి, ఇది బాగుంది అనేసి ఇది కూడా తీసుకున్నానండి. చిన్న సిల్వర్ది అండి, అది బ్లాక్ గోల్డ్ వచ్చింది, సిల్వర్. సింపుల్గా షార్ట్వేనండి, లాంగ్ నేను ఎప్పుడు వేయను అలా అనేసి. వాటితో పాటు ఒక ఐటెక్స్ తీసుకున్నానండి. వాటితో పాటు మేకప్ కిట్ అండి, చెప్పాను కదా నేను ఎప్పుడు అలవాటు లేదు, ఫస్ట్ టైం తీసుకున్నాను. ఇది తక్కువ పడిందండి, 200 ఇలా పడింది, 250 200 లోపు పడింది. వీటి పేర్లు కూడా నాకు సరిగ్గా తెలియవండి, రాస్తాను లేదంటే లేదు. మొహం పాడైపోతుంది వద్దా అన్నారండి మా హస్బెండ్ అయితే, కానీ నేనే కోరుండి ఎప్పుడు వేసుకోలేదండి. పౌడర్ కూడా లేదు, మీరు చెప్తే నమ్మరు, మా ఇంట్లో పౌడర్ కూడా ఉండదు. ఎవరైనా వస్తే పౌడర్ ఫెయిర్ అండ్ లవ్లీ రాయవా అంటారు, కానీ నాకు అలవాటు లేదు. ఇంకా చిన్నప్పటి నుంచి మా నాన్న అలవాటు చేయలేదు, స్నానం చేయడం ఇంకా స్టిక్కర్ పెట్టేయడం అంతేనండి. కానీ కొంచెం నాకు తెలిసి వచ్చాక, అంటే ఇంటర్ చదువుతున్నప్పుడు ఐలైనరు, కాటిక, లిప్టిక్ అంటే లిప్టిక్ కాదండి, లిప్ బామ్ వాడేదాన్నే. ఇది బాక్స్ తీసుకుంటున్నానండి, నాకు 200 250 300 లోపే వచ్చిందండి. ఇలాంటి తక్కువ క్వాలిటీవి మంచివి కాదు అంటారు, నాకు కూడా తెలుసు, కానీ డైలీ రాయం కదా, ఎప్పుడో ఒకసారి కదా అనేసి ఇవి తీసుకున్నానండి. ఇది మా మరిది పెళ్లి షాపింగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మరో వీడియోతో కలుద్దాం, చూస్తూనే ఉండండి. మా ఛానల్ కొత్తగా చూస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నేనైతే వీడియోస్ అయితే పశువు దంచింది తీసాను, బట్టలు తీసింది కూడా తీసానండి. నా మొబైల్ హ్యాంగ్ అయిపోయి ఇంకా చాలా వీడియోస్ డిలీట్ అయిపోయినాయండి. నేను అప్లోడ్ చేయాల్సిన చాలా, అంటే వెంటనే ఎడిటింగ్ చేసి అంటే వెంటనే అప్లోడ్ చేయం కదా, అలా అనేసి చాలా వీడియోస్ ఉన్నాయండి. ఫోన్కి ఇంకేమైందో అర్థం కాలేదు, మొత్తం వీడియోస్ అన్నీ డిలీట్ అయిపోయినాయండి. ఇంకా పెళ్ళి వీడియోస్ పెడతానంటే చిన్న షార్ట్ వీడియోస్ పెడతాను, లాంగ్ వీడియోస్ అయితే పెట్టను. ఇంకెవరో వీడియోస్ తీయాలి, మా హస్బెండ్కి వీడియో తీయమంటే నాకు ఇంకా, అంటే మా హస్బెండ్ అస్సలు వీడియోలు తీయరు, వీడియోలోకి రారు, అతనికి నచ్చవు. ఇంకా నేను పెళ్ళి మా ఇంట్లో పెట్టుకుని గడికి ఫోన్ పట్టుకొని ఏం తిరుగుతాను, ఏం వీడియోలు చేస్తానండి. షార్ట్ వీడియోస్ మాత్రం పెడుతూనే ఉంటాను, షార్ట్ వీడియోస్ పెడుతూనే ఉంటాను, కంటిన్యూ అవుతుంది, చూస్తూనే ఉండండి. అవి
అలాగే మా ఛానల్ కొత్తగా చూస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఇంత షాపింగ్ చేశానండి. బిల్ అయితే నాకు మొత్తం 3000 అయిందండి. మా హస్బెండ్ షాకు. ఇంకా జస్ట్ ఇవేనండి. శారీస్ అయితే చాలా మంచివి తీసుకున్నానండి. ఇంకా స్టిచ్చింగ్ కూడా ఇచ్చేసినాను, లేదంటే నేను చూపించుంది నా వీడియో డిలీట్ అయిపోవడం ఎంత బాధ అనిపించిందో. గొప్ప కామెడీ అండి. ఇంకా మా ఊర్లో మా బాగారులతో కొంచెం చుట్టాలు ఉంటారు కదండి, వాళ్ళతో వెళ్ళానండి. మస్తు కామెడీగా చాలా నవ్వుకొని ఉన్నామండి. ఆ వీడియో అయితే చాలా బాగుండేది. కానీ ఏం చేద్దాం, నా బ్యాడ్ లక్ డిలీట్ అయిపోయింది. కంటిన్యూ అవుతుంది, చూస్తూనేమనండి. మొత్తానికి అయితే ఇన్ని షాపింగ్ చేశానండి. గాజులే ఎక్కువలేండి. ఇందులోన 4 డజన్లు గాజులు, ఇంకా 4 గాజులు, అవి 8 తీసుకున్నానండి. బాయ్ ఫ్రెండ్స్.